టౌన్ ప్లానింగ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు 30% ఆఫ్ ది 100% గ్రీన్ కారిడార్ ఉండాలి. అంతే కదా, దట్ ఈస్ ది రూల్స్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. 100%. అట్లాంటప్పుడు మీరు ఈ కార్నర్ లో డెవలప్ చేస్తే ఆ కార్నర్ కి వెళ్తుందా అంటే దాంట్లో అర్థం లేదు. అదే అంటున్నా, అర్థం లేదు. నేను కూడా అదే అంటున్నా, అర్థం లేని వాదన అని అందుకే అంటున్నా. ఇది లంగ్ స్పేస్ పరిధిలోకి రాదు, ఇది ఫారెస్ట్ ఏరియా కాదు. ఇది ఏ కోశాన కూడా ఐదర్ అర్బన్ ఫారెస్ట్ నార్ రూరల్ ఫారెస్ట్, ఏ ఫారెస్ట్ పరిధిలోకి కూడా ఇది రాదు. ఇది ఖాళీగా పడవబడ్డ భూమి కాబట్టి సహజ సిద్ధంగా పెరిగినటువంటి చెట్లు కొమ్మలు. అయితే ఇప్పుడు కొంత చెట్లు చేమలు ఉన్నప్పుడు ఏమవుతాయి, అది గ్రీన్ స్పేస్ గా లేదా? ఏది ఇప్పుడు సహజ సిద్ధంగా పెరిగిన చెట్లు అయినప్పటికీ అది మనకు ఒక గ్రీన్ స్పేస్ గా లేదా? అవును సార్, ఇప్పుడు గ్రీన్ స్పేసే ఉంది. అయితే నేను ఒక క్లెయిమ్ చెప్పాను. రెండో విషయం, అక్కడ మీరు దాన్ని గ్రీన్ కారిడార్ గా గుర్తించట్లేదు అని అన్నారు. సరే, అది పక్కన పెడితే అక్కడ మీరు అసలు భూముల్ని అమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తున్న మాట ఒకటే, మాకు తెలిసింది కూడా ఒకటే. ఎక్కడ కూడా ఇంచు భూమిని కూడా, మీరు ఎకరం అంటున్నారు, నేను గజం కూడా అంటలేదు, ఇంచు భూమిని కూడా ప్రభుత్వము అన్యాక్రాంతం చేయడానికి అమ్మడానికి సిద్ధంగా లేదు. అన్యాక్రాంతం చేయడానికి అమ్మడానికి రెండింటి కూడా సిద్ధంగా లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిఏడి ఆర్ రెవెన్యూ, సబ్జెక్ట్ టు కరెక్షన్, రెవెన్యూ ఆర్ జిఏడి తన పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఆల్రెడీ మీరు ఒక 4th సిటీ అని చెప్పి ఇంకొక పక్క దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ అభివృద్ధి చేయొద్దా సార్? ఈ గ్రీన్ కారిడార్ నే డిస్టర్బ్ చేసి మళ్ళీ ఇటు పక్క కోకాపేట ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఇటు పక్క కూడా ఇది ఇప్పుడు అది కూడా ఒక మిడిల్ ఆఫ్ ది ఒక యూనివర్సిటీలో ఉన్న మీ 400 ఎకరాలు అయినప్పటికీ ఒక మిడిల్ ఆఫ్ ది యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్ ని మీరు డెవలప్మెంట్ పేరు కింద మళ్ళీ కాంక్రీట్ జంగల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఇక్కడ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రీన్ కారిడార్లకు కూడా రాదు, అది గ్రీన్ కారిడార్లకు రాదు, లేకపోతే లంగ్ స్పేస్లకు రాదు, రెండిట్లోకి కూడా రాదు. అర్థమైంది కదా, రెండిట్లకు కూడా రాదు. రెండిట్లోకి రాదు అని చెప్పి రెండిట్లకు కూడా రాదు. ఎవరు చెప్పారు? మీరు ఏ క్వశ్చన్ చూసినా రాదు సార్. ఎందుకు అంటే ఐదర్ గ్రీన్ కారిడార్కి అయినా సరే లంగ్ స్పేస్కి అయినా సరే ఇట్ హ్యావ్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఉంటుంది. మన ఇష్టానుసారంగా ఎట్లా అంటే అట్లా ఉండదు. అదే సో ఏంది అంటే ఇది 19-20 సంవత్సరాలుగా కోర్టులో ఉండడం వల్ల ఎవ్వరు కూడా ఆ ప్లేస్ లోపలికి పోలేదు. అంటే సహజంగా మానవుల యొక్క సంచారం లేదు అక్కడ. లేనప్పుడు అది దాని ఇష్టానికి అది పెరుగుతూ వచ్చింది. చెట్లు చామలు రాళ్ళు రప్పలు అన్నీ వచ్చినాయి అందులో. అయితే ఇప్పుడు ఆడ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నాం, ఓకే. అయితే ఈ ల్యాండ్ మీరు ఎందుకు వాడుతున్నారు అన్నదే కదా అందరి ప్రశ్న. ఈ ల్యాండ్ ఎందుకు వాడుతున్నామంటే సార్, మనకు అక్కడే పక్కనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఎవరైనా సరే కొంచెం తెలివి ఉన్న ప్రభుత్వం ఎవరైనా సరే ఎక్కడైతే మనం క్యాపిటలైజ్ చేస్తే ఇమ్మీడియట్గా రెవెన్యూ వచ్చి మనకు ఆదాయం వస్తుందో దానిపైనే మనం ఇన్వెస్ట్ చేస్తాం. ప్రభుత్వం ఎందుకు సార్, మనమైనా సరే ఇప్పుడు ఇక్కడ డెవలప్ అవుతుంది అంటే విద్యా సంస్థకి మధ్యలో ఉన్న ఇన్ఫాక్ట్ మీరే దానికి ఇచ్చేయాల్సిన ఇప్పుడు అది మధ్యలో కూడా లేదు సార్. ఇది ఆ రోజు మధ్యలో ఉండే, ఎప్పుడు పట్టేదారు ఉన్న రోజు మధ్యలో ఉండే. కానీ ఎప్పుడైతే పక్కన గచ్చిబౌలి స్టేడియం వచ్చినప్పుడు ఇది ఒక కొనకు వచ్చేసింది, ఇది ఒక సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు అది మధ్యలో లేదు. దానికి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ రోడ్ వేసుకొని ఫుట్పాత్ వేసేసుకొని, అంటే ఇంటర్నల్ యూనివర్సిటీ, ప్రభుత్వం కాదు యూనివర్సిటీ, ఫుట్పాత్ రోడ్ వేసుకొని తమ హద్దుల వరకు రోడ్లు వేసేసుకొని వదిలేసింది మిగతాదంతా ల్యాండ్. ఎందుకంటే యూనివర్సిటీ యొక్క యాజమాన్యానికి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి తెలుసు ఈ ల్యాండ్ మనది కాదని. కాకపోతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటి అంటే ఇదే ఎక్స్టెంటా లేకపోతే ఇంకేదన్నా ఎక్స్టెంటా అన్నది మాత్రమే వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ డౌట్. అంతకు మించి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా ఈ ల్యాండ్ మాదే, ఈ 400 ఎకరాలు మాది అని ఎక్కడ కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తలేరు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, మీ 400 ఎకరాలు మీరు మళ్ళీ యూనివర్సిటీకి ఇచ్చేయొచ్చు కదా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ విద్యార్థులు అన్నదే ప్రతి ఒక్కరి వాదన. అయితే ఇచ్చేయడానికి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి రిజిస్ట్రారు ఈ ల్యాండ్స్ పైన హక్కులను వదిలేసుకున్నాడు, నాకు వద్దు అని వదిలేసిండు. వద్దు అన్నప్పుడు మళ్ళా మనం తీసుకుపోయి బలవంతంగా అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు. ఒకవేళ ఏమన్నా ఇస్తే అది సానుభూతితోనే జరగాల్సింది కానీ
డిమాండ్ చేయాల్సిన సానుభూతితో కాదు, ఒక డిమాండ్ విశ్వవిద్యాలయానికి చేయాల్సిన మీరు సానుభూతి, విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఎక్స్టెండ్ అవ్వాలి, ఒక 200 సంవత్సరాల దాకా అది ఉంటుంది. హైదరాబాద్ ఉండాలి, ఎక్స్టెండ్ అవ్వాలి. మాలాంటి వల్ల మేము అందరం ఇంకా డాక్టరేట్లు చేయాల్సిన అవసరం ఉంది, మేము ఎంత వెళ్ళాల్సి ఉంది. అయితే ఇదంతా ఎప్పుడు జరగాల్సింది? ఆ రిజిస్టరు ఆ 400 ఎకరాలను వదులుకుంటున్నట్టు సంతకం పెట్టకపోయి ఉనింటే చిన్న చిన్న తప్పిదాలని మీరు ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అనేదే ఇప్పుడు ప్రశ్న. సార్ మేమేం సొంతంగా అడ్వాంటేజ్ తీసుకోలేదు సార్, మేము సొంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఒకవేళ ఇందిరాగాంధీ మాట మీద మీరు ఆ యూనివర్సిటీకి ఇచ్చిన ల్యాండ్ని లేదు 2003లో 2004లో ఆ రిజిస్టర్ పెట్టిన సంతకం ఆధారంగా ఇది మాది అంటున్నారు, కానీ ఒక యూనివర్సిటీ కోసం ఒక ఇందిరాగాంధీ అనే వ్యక్తి ఆ యూనివర్సిటీకి ఒక ల్యాండ్ ఇచ్చింది అని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? మాకేం అపనమ్మకాలు లేవు సార్. ఇందిరాగాంధీ గారు ల్యాండ్ ఎందుకు, సరే ఒకవేళ మీరు అదే సబ్జెక్ట్ అనుకుంటే ఇందిరాగాంధీ గారు ఈ ల్యాండ్ యూనివర్సిటీకి ఎందుకు ఇచ్చారు? విద్యార్థులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలని. ఈరోజు నేను ప్రశ్న అడుగుతున్నా, మొత్తం విద్యా వ్యవస్థ బాగుపడాలనేదే కదా. విద్యా వ్యవస్థ బాగుపడాలి, తద్వారా విద్యార్థులు బలోపేతం కావాలి, ఎక్కువ మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలకు రావాలి. ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఇప్పటి తెలంగాణ రాష్ట్రం యొక్క కీర్తి ఖ్యాతి ఎల్లలు దాటి పోవాలన్నదే ఇప్పుడు దేశం కదా. భారతదేశంలో టాప్ 10 యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేదా? నేను అడుగుతా, ఈరోజు ప్రశ్న అడుగుతాను. నేను టాప్ 10లో ఉంది, టాప్ 5లో కూడా ఉంది, అందులో డౌట్ ఏం లేదు, దానిపైన నేనేం డౌట్ అడుగుతలేను. ఈరోజు నా ప్రశ్న ఏంటి అంటే, హౌ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ? ఎంతమంది పిల్లలు తెలంగాణ వాళ్ళ యూనివర్సిటీ? ఆన్సర్ చేస్తారు ఎవరైనా? 6000 మంది విద్యార్థుల్లో ఎంతమంది, ఎంత శాతం, ఎంతమంది మొన్న 10 సంవత్సరాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ పెట్టలేదు ప్రభుత్వము. మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ప్రశ్న, ఎంతమంది విద్యార్థులు ఈ యూనివర్సిటీ నుంచి గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్ ఎగ్జామ్స్ రాశారు? ప్రశ్న ఎంతమంది, హౌ మచ్ పర్సంటేజ్, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఈ ప్రశ్న అడిగితే ఒక 10 మంది పేర్లు చెప్తారు. ఆ 10 మంది కూడా పర్సనల్గా నాకు మిత్రులే. అయితే ఈ 10 మందికి కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నారు ఇప్పుడు, కానీ వాళ్ళకు ఉద్యోగాలకు రావడానికి కారణం ఈ యూనివర్సిటీ కాదు. వాళ్ళు ఆల్రెడీ వేరే యూనివర్సిటీలో వాళ్ళ డిగ్రీలు కంప్లీట్ చేసి ఇక్కడ పై చదువులకు రావడం వల్ల అంటే మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇక్కడ తెలంగాణ పిల్లలు లేరు అంటారు. అంటే లేరు కాదు, ఇందిరాగాంధీ గారు ఏ ఉద్దేశంతోనైతే ఇచ్చినారో దాని మీద పోరాడండి, ఉద్దేశము నెరవేరడం లేదు. దాని మీద పోరాడండి, దాని మీద చర్యలు తీసుకోండి, దానికి వాటా పెంచే ప్రయత్నం స్టేట్ గవర్నమెంట్ చేయండి. దాన్ని పెంచడం ఏముంది సార్? ఇందిరాగాంధీ గారు ఈ యూనివర్సిటీ ఇచ్చేటప్పుడే, ఎడ్యుకేషన్ పాలసీలు ఇచ్చేటప్పుడే అత్యుత్తమైన పిల్లలకి ఇవ్వాలని కేటాయించాలని ఇచ్చారు. అయితే ఇది ఎక్కడ కూడా, ఈ యూనివర్సిటీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయదు కదా, పని చేయదు. సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి విద్యార్థులు ఇప్పుడు ఏమన్నంటే వీళ్ళు ఏమంటారు, దుద్దిల శ్రీధరబాబు గారు, బట్టి గారు మా యూనివర్సిటీయే వాళ్ళు మంత్రులు అయినరు కదా అంటారు. నేను అడుగుతున్న ఈరోజు ప్రశ్న, లాస్ట్ 10 సంవత్సరాలుగా ఎంతమంది తెలంగాణ పిల్లలు ఉద్యోగాలకు వచ్చారు చెప్పండి మీరు? ఎంతమంది వచ్చారు? సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ వాళ్ళు ఎవ్వరు లేరు. అదే బాధ. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఏ ఆకాంక్షలతోనైతే ఆ యూనివర్సిటీ నిర్మింపబడ్డదో ఆ ఆకాంక్షల్ని బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా తొక్కి పెట్టేసిర్రు, తుంగలో తొక్కేసిర్రు.